Hi everyone, good evening. గుడ్ వాయిస్ ఈవినింగ్ ఓకేనా? సార్. యా, వాయిస్ ఓకేనా? ఓకే సార్. ఓకే. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. ఇవాళ రేపు అలా ఉంటుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే. సో మై నేమ్ శివశంకర్. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఐఎమ్ శివశంకర్. ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. సో ఇవాళ టోటల్గా డెమో క్లాస్ ఉంటుంది. అసలు మీరు ఎటు సైడ్కి వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి అనేసి అనుకుంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేసి కంప్లీట్గా ఇవాళ ఓవర్వ్యూ ఉంటుంది. నేను ఐఆమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నా. సో మీరు జనరల్గా కొన్ని వర్డ్స్ వినే ఉంటారు. ఏ వర్డ్స్ విని ఉంటారు మీరు? ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తున్నారు అంటే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ డెవలపర్ అనేసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి, ఇంకా ఎలాంటి నేమ్స్ విని ఉంటారు మీరు? టెస్టర్ అనేసి. బట్ టెస్టర్ అనేది మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రాదు. అంటే ఆల్రెడీ అప్లికేషన్ బిల్డ్ చేసిన దానికి టెస్టింగ్ చేయడం అనమాట. బట్ ఆ టెస్టింగ్ చేయాలి అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ తెలిసి ఉండాలి కొందరికి. అంటే అట్లీస్ట్ బేసిక్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్, డిజైనింగ్కి సంబంధించింది అనమాట. బట్ ఈ సాఫ్ట్వేర్లో కూడా దానికి రోల్ ఉందన్నమాట. గ్రాఫిక్ డిజైనర్, ఇంకా అవేనా ఉండేది మీరు జనరల్గా వినింది? వెబ్ డెవలపర్. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఆ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఏమేమి ఉండొచ్చు అంటే మీరు విన్న వరకు అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డెవలపర్, యూఎస్ యూఐ డిజైనర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. యుఐ డెవలపర్, యుఐ డిజైనర్, బ్యాక్ అండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటాం అండ్ డెవలపర్ కూడా అంటాం. వీటన్నిటికీ మీనింగ్ తెలిసిపోద్ది అనమాట ఇవాళ. ఇంకా ఇంకా మెయిన్ రావట్లేదు నేమ్స్. మెయిన్ నేమ్స్ ఎవరు చెప్పట్లేదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ అనేది ఇంకా ఎవరు చెప్పట్లేదు. జావా డెవలపర్ ఏం లేదా, పైథాన్ డెవలపర్ ఏం లేదా, .NET డెవలపర్ ఏం లేదా, మీన్ స్టాక్, మెన్ స్టాక్ ఏం లేదా? అవే కదా మెయిన్ రోల్స్. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. బట్ వాళ్ళు ఏ రోల్లో చేస్తున్నారు అంటే జావా డెవలపర్ అనేసి, పైథాన్ డెవలపర్ అనేసి, అదేవిధంగా మీన్ స్టాక్ అనేసి ఉంది. మీన్ అండ్ మెర్న్ అనమాట. ఇవి కూడా బాగా ఫేమస్ అనమాట. నెక్స్ట్ పిహెచ్పి డెవలపర్, నెక్స్ట్ .NET డెవలపర్. సో మీకు తెలిసిన వాటి గురించే చెప్తున్నా, నేను ఎక్కువ వెళ్ళట్లేదు. ఓన్లీ తెలిసిందేది చెప్తున్నా. క్లౌడ్ డెవలపర్, డెవలపర్, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అండ్ అజ్యూర్ డెవలపర్స్ అండ్ సేల్ ఫోర్స్ డెవలపర్స్ ఇలా వింటూనే ఉంటారనమాట. డెవలపర్స్ అంటే ఒక మీనింగ్ ఉంది, డిజైనర్ అంటే ఒక మీనింగ్ ఉందన్నమాట. సో జనరల్గా ఇవి ఉంటాయి సాఫ్ట్వేర్లో. అంటే ఇంకా చాలా ఉండొచ్చు, బట్ కొన్నిటి వరకు నోట్ చేసుకున్నాం. వీటిలో మీరు చూస్తూనే డెవలపర్ అనేసి ఉంది, ఇంజనీర్ అనేసి ఉంది, డిజైనర్ ఉంది. బట్ ఇక్కడ రోల్స్ సాఫ్ట్వేర్కి సంబంధించిందే ఉందన్నమాట. అసలు జనరల్గా వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక మీనింగ్గా మనకు నేర్చుకోవాలంటే, వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే, వెబ్ అంటే ఏంటంటే మనం వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ని బిల్డ్ చేయడానికి మాత్రమే ఈ డెవలపర్స్ చేస్తారన్నమాట. అంటే ఏదైనా అప్లికేషన్ని బిల్డ్ చేసే వాళ్ళని వెబ్ డెవలపర్ అంటాం. అంటే వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ అంటే ఏంటివి అంటే జనరల్గా మీరు చూసే ఉంటారు. వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ అంటే ఏంటి? ఎస్, వెబ్సైట్, వెబ్ అప్లికేషన్. సో ఇలాంటి బిల్డ్ చేస్తారన్నమాట ఫుల్ స్టాక్ డెవలపర్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ అంటున్నారు, ఫ్లిప్కార్ట్ అంటున్నారు, అజూర్ అంటున్నారు. అజూరా? నేను రోల్స్ అడగట్లేదు,
వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ అడుగుతున్నా. వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. వెబ్సైట్స్ మీరు ఏమేమి చూస్తుంటారు రెగ్యులర్గా? ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓకే. నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్, Instagram, వాట్సాప్, Facebook, WhatsApp, YouTube. వాట్సాప్ అనేది ఫేస్బుక్, యాప్. ఇట్స్ ఏ యాప్, ఇట్స్ నాట్ వెబ్సైట్. ఓకే. గూగుల్, ఇన్స్టాగ్రామ్లో మనకి ఏదైనా పోస్ట్ చేస్తాం కదా, మనం పోస్టింగ్ చేసుకుంటాం చాలామంది. అది సోషల్ మీడియా ఒక అప్లికేషన్ అన్నమాట. అది Twitter, sir. ట్విట్టర్, గూగుల్ మీట్ కూడా సోషల్ కదా. మీడియా, ఇది గూగుల్ ఫేస్బుక్ కానీ మీట్ ఏదైనా ఇప్పుడు సరే అప్లికేషన్ టైప్ వస్తుంది. సో ఇవన్నీ మనకు అప్లికేషన్స్. దీని టైప్స్ అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఏంటంటే ఒక షాపింగ్ సైట్స్ అనమాట. నెట్ఫ్లిక్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ అనమాట. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా నెట్వర్కింగ్ వెబ్సైట్స్ అనమాట. ఇంకా ఏముంటాయి? న్యూస్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా వే టు న్యూస్, బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే ఐసిఐసి బ్యాంక్ కానీ లేదనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్స్. ఇవన్నీ బ్యాంకింగ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వెబ్సైట్, వెబ్ అప్లికేషన్. జనరల్గా మీనింగ్ మాట్లాడుకోవాలంటే పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ అండ్ టైం టు టైం. ఈ 3 అనమాట. పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్, టైం టు టైం. ఏ వెబ్సైట్స్ అయితే చేంజెస్ ఉంటాయో వాటినే వెబ్ అప్లికేషన్స్ కానీ లేదనుకుంటే డైనమిక్ వెబ్సైట్స్ కానీ అంటాము. డైనమిక్ వెబ్సైట్స్ అంటే కంటెంట్ చేంజ్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ, టైం టు టైం కానీ ఏదైనా చేంజ్ అవుతూ ఉంటే దాన్నే డైనమిక్ అప్లికేషన్స్ కానీ లేదనుకుంటే వెబ్ అప్లికేషన్స్ కానీ అంటాం. జస్ట్ జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే ఫేస్బుక్ ఉంది. నేను లాగిన్ అవుతాను, నాకు కొన్ని పోస్టులు కనిపిస్తాయి. వేరే పర్సన్ లాగిన్ అవుతాడు, వాళ్ళకి డిఫరెంట్ పోస్టులు కనిపిస్తాయి. ఆ పోస్ట్ డిపెండ్స్ ఆన్ ఎవరిని ఫాలో అవుతున్నారో ఆ పోస్టులు కనిపిస్తుంటాయి. ఓకే, అంతే కదా. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఉంటుంది. నేను ఈ ప్లేస్లో వెదర్ రిపోర్ట్ చూద్దాం అనుకుంటున్నా. ఈ ప్లేస్లో ఒక వెదర్ రిపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ చెన్నై, గోవా అండ్ అదర్ కంట్రీస్లో అక్కడ వేరే వెదర్ రిపోర్ట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ తీసుకోండి. నేను లాగిన్ అయినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తుంటాం. అంటే నేను రెగ్యులర్గా ఏదైతే బ్రౌజింగ్ చేస్తుంటానో అవి మాత్రమే మనకు రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. ఇంకొకరు లాగిన్ అయితే వాళ్ళకు డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. అలాగా మనకు ప్లేస్ టు ప్లేస్ కానీ, పర్సన్ టు పర్సన్ కానీ, టైం టు టైం కానీ, ఒక టైం చూస్తే ఒకలాగా ఉంటుంది, ఇంకో టైం చూస్తే ఇంకోలాగా ఉంటాయి ప్రోడక్ట్స్. అలా చేంజెస్ జరుగుతుండే వాటినే వెబ్ అప్లికేషన్స్ కానీ డైనమిక్ వెబ్సైట్స్ కానీ అంటాం. ఇప్పుడు ఇవి చేంజ్ అనమాట. నేను మాట్లాడింది చేంజ్. అదేవిధంగా నాట్ చేంజ్. ఏవైతే చేంజ్ అవ్వో అంటే పర్సన్ టు పర్సన్ కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ, టైం టు టైం కానీ ఏదైతే చేంజ్ అవ్వదో వాటినే వెబ్సైట్స్ కానీ లేకపోతే స్టాటిక్ వెబ్సైట్స్. ఓకే. వెబ్ అప్లికేషన్ అనేది ఒక క్యాలిక్యులేటెడ్ ఏదైనా సరే ఒక క్యాలిక్యులేషన్ లాగా ఉండే వాటిని కూడా వెబ్ అప్లికేషన్స్ అంటాం. జస్ట్ జనరల్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాం, 2 ప్రోడక్ట్స్ని మనం యాడ్ చేస్తాం కార్ట్లోకి. యాడ్ చేసినప్పుడు వాటి క్యాలిక్యులేషన్ కనిపిస్తుంటుంది. అది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. అదేవిధంగా ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఫ్రెండ్స్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం, రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. ఇలాంటిది ఒక క్యాలిక్యులేటెడ్ టైప్ అనమాట. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇలాంటివన్నీ మనకి నోటెడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ అప్లికేషన్స్ని వెబ్ అప్లికేషన్ అంటాం. అంటే ఏదైనా సరే జస్ట్ అటెండెన్స్ సైట్స్ కానీ లేకపోతే న్యూస్ సైట్స్ కానీ ఇలాంటివన్నీ అప్లికేషన్ టైపే. ఓకే. డైనమిక్లో 2 టైప్స్ ఉన్నాయి. డైనమిక్ అప్లికేషన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. జనరల్గా మనకి వీటికి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన డైనమిక్ వెబ్సైట్స్ గురించి చూద్దాం. నాట్ చేంజ్. ఏవి చేంజ్ అవ్వవు మనకి? పర్సన్ టు పర్సన్ కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ, టైం టు టైం కానీ ఏవి చేంజ్ అవ్వవు? ఏమైనా ఉన్నాయా? ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఎవరు ఓపెన్ చేసినా ఒకేలాగే కనిపిస్తుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను ఓపెన్ చేసినా ఎవరు ఓపెన్ చేసినా సేమ్ ఆ లాగిన్ పేజ్ మాత్రం అందరికి కాన్స్టెంట్గా కనిపిస్తుంది. ఇట్స్ ఏ స్టాటిక్ పేజ్ అనమాట. అదేవిధంగా డైనమిక్ పేజ్కి ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాలెన్స్
పేజ్. బ్యాలెన్స్ పేజ్ అంటే నెట్ బ్యాంకింగ్లో మన బ్యాలెన్స్ అంటే చెక్ బ్యాలెన్స్ అంటే మనకి ఏదైనా సరే చెక్ చేసుకున్నప్పుడు డైనమిక్గా చేంజ్ అవుతాం, అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది అది కంపల్సరీ. ఓకే, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా దానికి చాలా ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ హోమ్ పేజ్, లాగిన్ పేజ్ అవ్వచ్చు, హోమ్ పేజ్ అవ్వచ్చు. హోమ్ పేజ్ అంటే జస్ట్ జనరల్గా వాళ్ళ డీటెయిల్స్ ప్లేస్ చేసి ఉంటారు అంతే. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి డైనమిక్ అప్లికేషన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో జనరల్గా డైనమిక్ వెబ్ అప్లికేషన్, వెబ్ అంటే ఓన్లీ వెబ్సైట్స్ మీద వర్క్ చేయడం అంతే. డైనమిక్ వెబ్ అప్లికేషన్స్కి జనరల్గా మనకి ఏమవుతుందంటే డైనమిక్ అప్లికేషన్స్ అండ్ ఈ కామర్స్ అనేసి అంటాం. జనరల్గా డైనమిక్ అంటే ఏంటంటే కంటెంట్ని డైనమిక్గా చేంజ్ చేయడం. అంటే మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, ప్రోడక్ట్స్ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఎవరు యాడ్ చేయరు, వాళ్ళకంటూ సపరేట్ ఒక యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్లో వాళ్ళు యాడ్ చేస్తారు. యాడ్ చేసిన డేటా డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. ఆ డేటాబేస్లో యాడ్ అయిన డేటా మనకు కనిపిస్తుంది అనమాట. అదంతా ఒక ఫ్లో అనమాట. ఆ ఫ్లో నేను ఒక డ్రా చేసి చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, డైనమిక్ అప్లికేషన్స్, ఈ కామర్స్ అంటే జస్ట్ ఆన్లైన్ పోర్టల్, ఏదైనా సరే ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ పర్చేజ్, అలాంటి అన్నిటినీ ఈ కామర్స్ అంటామట. ఆన్లైన్ షాపింగ్ కానీ ఆన్లైన్లో ఏదైనా సరే మనకు నోట్ చేసుకునే అన్నిటినీ మొత్తం ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. క్లియర్. డైనమిక్ అప్లికేషన్ అంటే మనకు క్యాలిక్యులేటర్ లేనిది. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, దానిలో ఏమైనా క్యాలిక్యులేషన్ ఉంటుందా? మనం పోస్ట్ చేస్తాం, దానికి కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, ఇలాంటివి చేస్తారు. దానికి మనం ఆ పోస్ట్ బై చేసుకో. మనం ఎక్కడైతే బై ఉందో, మనకి ఎక్కడైతే పేమెంట్ గేట్వేకి వెళ్తుందో, ఎక్కడైతే మనం పర్చేస్ చేస్తున్నామో దాన్నే ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, ఇలా డైనమిక్ అప్లికేషన్స్లో ఈ కామర్స్ కానీ ఇలాంటి అప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మనకు ఈ డైనమిక్ కానీ ఈ కామర్స్ కానీ చేయాలి అంటే కంపల్సరీ యువర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ అయితేనే ఈ డైనమిక్ అప్లికేషన్ కానీ ఈ కామర్స్ అప్లికేషన్ కానీ మీరు బిల్డ్ చేయగలరు. స్టాటిక్ అప్లికేషన్ అంటే నాట్ చేంజ్, ఇలాంటి అప్లికేషన్ చేయాలంటే యూఐ డిజైనర్ కానీ, లేదనుకుంటే వెబ్ డిజైనర్ కానీ, లేదనుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ కానీ, వీళ్ళు చేయొచ్చు. వీళ్ళకి ఓన్లీ బేసిక్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ వస్తే చాలు, ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఆ అప్లికేషన్ని డైనమిక్గా చేయాలి అంటే కంపల్సరీ ఇంకా కొన్ని స్కిల్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నాం. ఒక డైనమిక్ కానీ ఈ కామర్స్ కానీ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాం. అసలు వాట్ ఈజ్ మీన్ బై ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్? ఏ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్నే సాఫ్ట్వేర్ డెవలపర్ అంటాం మనం. స్కిల్డ్ ఇన్ బోత్ ఫ్రంట్ ఎండ్, ఇట్స్ ఏ క్లయింట్ సైడ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ని క్లయింట్ సైడ్ కూడా అంటాం. అంటే జనరల్గా క్లయింట్ సైడ్ అంటే ఏంటంటే బ్రౌజర్లో మనం ఏదైతే చూస్తున్నామో దట్స్ ఏ క్లయింట్ పార్ట్ అనమాట. అంటే బ్రౌజర్లో ఓపెన్ అయ్యేది ప్రతిదీ క్లయింట్ సైడ్ అంటాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాం, ఎక్కడ ఓపెన్ చేస్తాం? బ్రౌజర్కి వెళ్తాం, flipkart.com అనేసి ఓపెన్ చేస్తాం. ఆ రెస్పాన్స్ వచ్చేసి మనకు వ్యూగా కనిపిస్తుంది. ఆ కనిపించే వ్యూ మొత్తం ఇట్స్ ఏ క్లయింట్ సైడ్ అనమాట. దాన్నే యూఐ కూడా అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ అంటాం దాన్ని. ఫ్రంట్ ఎండ్ని యూఐ అనొచ్చు అండ్ లైక్ క్లయింట్ సైడ్ కూడా అనొచ్చు. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే సర్వర్ సైడ్ అనమాట. సర్వర్ సైడ్ అంటే ఏంటంటే ఎక్కడో స్టోర్ ఏంటి అది మన డేటా, అక్కడి నుంచి మనం తీసుకొని వస్తుందంట. ఇట్స్ ఏ సర్వర్ సైడ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ సర్వర్ సైడ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఏంటంటే డేటాబేస్తో కమ్యూనికేషన్, డేటాబేస్లో మన డేటా ఉంటుంది, ఆ డేటాను తీసుకొని వచ్చి ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఫ్రంట్ ఎండ్ డేటా పంపిస్తుంది, ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఈజ్ ఏ మీడియేటర్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్ అనమాట. ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది. ఎగ్జాంపుల్, ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయంగానే డేటా వెళ్ళేసి ఎక్కడో చోట స్టోర్ అయిపోయింటుంది.
బట్ ఆ స్టోర్ చేయడానికి మిడిల్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్నే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఆర్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటాం. బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్నే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటాం. ఆ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నా, ఫేస్బుక్కి లాగిన్ అవుతున్నా, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటేనే లాగిన్ అవ్వగలరు. ఇప్పుడు లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఎప్పుడైతే లాగిన్ అని క్లిక్ చేయగానే ఆ 2 డీటెయిల్స్ కరెక్ట్ అయితేనే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తుంది, అంటే మీరా కాదా, సారీ, దాన్ని ఏమంటారంటే అథెంటికేషన్ అంటాం. అంటే మీరు లాగిన్ అవుతున్నారా, వేరే వాళ్ళు లాగిన్ అవుతున్నారా, మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నారా అనేసి. దాని అథెంటికేషన్ అలాంటివి చేయాలన్నా సరే బ్యాక్ ఎండ్ డెవలప్మెంటే యూజ్ అవుతుంది. ఇదేం చేస్తుంటే డేటాబేస్లో డేటా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంది అంటే ఒక రెస్పాన్స్ ఇస్తుంది, ఆల్రెడీ డేటా ఉంది అనేసి. లేదు అనేసి అనుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అనేసి వస్తుంది. క్లియర్? నెక్స్ట్, దే కెన్ బిల్డ్ ఏ మేనేజ్ ఎంటైర్ వెబ్ అప్లికేషన్స్ ఫ్రమ్ డిజైనింగ్ ద యూజర్ ఇంటర్ఫేస్ టు హ్యాండిలింగ్ డేటాబేస్ సర్వర్ అండ్ ఏపీఐస్. ఓకే, ఇది కంప్లీట్గా నేను ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఒక మీనింగ్ఫుల్గా చెప్పాలంటే ఈ 2 పాయింట్స్ అనమాట. ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే ఏపీఐస్ ఇంటిగ్రేషన్, ఏపీఐస్ బిల్డింగ్ అనమాట. మనం నేర్చుకునే ఫుల్ స్టాక్ డెవలపర్లో మెయిన్ ఈ ఏపీఐస్ యూజ్ అవుతాయి. మనం ఏ టాస్క్ చేయాలన్నా, సపోజ్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేయాలన్నా ఒక ఏపీఐ కావాలి, లాగిన్ చేయాలన్నా ఒక ఏపీఐ కావాలి, ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉంది ఆ డేటాని గెట్ చేసుకోవాలన్నా ఒక ఏపీఐ కావాలి. ఏపీఐస్ అనేది మెయిన్ రోల్స్ అంతే. ఓకే, అవన్నీ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు నీట్గా నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది థియరిటికల్ పాయింట్స్ ఏమవుతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పిక్చర్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అసలు వాళ్ళ రోల్స్ ఏంటి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. మెయిన్ ఫ్రంట్ ఎండ్ రోల్స్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ అనమాట. డిజైనింగ్ రెస్పాన్సివ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ ఇంటర్ఫేసెస్, డిజైనింగ్ చేయడం కానీ అండ్ యూజర్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయగానే డేటా గెట్ అయిపోతుంది, డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది, దాన్ని ఇంటరాక్టివిటీ అంటాం. స్టాటిక్ అయితే బటన్ నార్మల్గా ఒక స్టేబుల్గా ఉంటుంది అన్నమాట, అసలు ఏం జరగదు, దాన్ని స్టాటిక్ అంటాం. అదే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైనా సరే యాక్షన్ జరుగుతుందంటే దాన్ని ఇంటరాక్టివిటీ అంటాం. అలా ఇంటరాక్టివిటీ యాడ్ చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట, ఫ్రంట్ ఎండ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికోసం రైటింగ్ కోడ్ యూజింగ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఎండింగ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. HTML యూజ్ చేసి ఎలా రాస్తాం, CSS రాసి ఎలా రాస్తాం, జావా స్క్రిప్ట్ అప్లై చేసి ఎలా రాస్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకు ఇవి కోర్ లాంగ్వేజెస్ అనమాట. HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్లో ఆర్ క్లయింట్ సైడ్లో కోర్ లాంగ్వేజెస్. కంపల్సరీ కోర్ లాంగ్వేజెస్ అంటే ఎలా ఉండేది అలాగే నేర్చుకోవాలి, అంతే. నెక్స్ట్, యూజింగ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్, వ్యూ ఆర్ యాంగులర్. ఇవేంటంటే ఈ జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ అనమాట. ఈ Vue.js, యాంగులర్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. అదేవిధంగా రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్ అనేసి, లైబ్రరీ అనేసి. ఫ్రేమ్వర్క్, లైబ్రరీ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఈ కోర్ లాంగ్వేజెస్ ఒక టాస్క్ చేయాలంటే కొద్దిగా కోడ్ సేమ్గానే ఉంటుంది, ఒక లాజిక్ రాస్తాం. అడిషన్ రాయాలనుకుంటున్నా, ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే 2 ఇన్పుట్ డేటాని ఇవ్వాలి, దాన్ని యాడ్ చేస్తాం. అదే 3 డేటాని యాడ్ చేయాలన్నా ప్లస్ అనే ఆపరేటర్ కామన్, అదే సబ్ట్రాక్షన్ చేయాలంటే మైనస్ అనేది కామన్. ఇలా కొన్ని కోడ్స్ అనేది కామన్గా ఉంటుంది. అలాంటి కామన్గా ఉండే కోడ్ని ఎవ్రీ టైం రాయకుండా ఆ కోడ్ని రాసేసి ఆ కోడ్ యొక్క లింక్ని మనకి ఇస్తారు. ఆ లింక్ని ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకొని ఆ టాస్క్ అనేది ఈజీగా చేస్తాం. అంటే ఎండ్ టు ఎండ్ కోడింగ్ రాయకుండా ఈజీగా చేయగలం. అలాగే చాలా ఫాస్ట్గా వెబ్సైట్స్ని చేయాలి అనేసి అనుకుంటే రియాక్ట్ని కానీ, యాంగులర్ని కానీ, వ్యూని కానీ యూజ్ చేస్తాం. బట్ ప్రజెంట్ మార్కెట్లో టాప్లో రన్ అవుతున్నది ఈ రెండే.
టాప్లో రన్ అవుతున్నది ఈ రెండు. ఏ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసినా యాంగులర్లో అయినా ఉంటుంది, రియాక్ట్లో అయినా ఉంటుంది. కంపల్సరీ ఈ రెండు లాంగ్వేజెస్లో కంపల్సరీ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఈ రెండే, అంతకుమించి ఇంకేం ఉండవు, రెండే మెయిన్. అందుకే చాలా ఈజీ. కంపేర్ టు బ్యాక్ ఎండ్తో పోలిస్తే ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ. దానికేమి ఆప్షన్లు ఏమి ఉండవు. నేర్చుకుంటే రియాక్ట్ లేకపోతే యాంగులర్ నేర్చుకుంటారు, అంతే ఆప్షన్స్. వాటన్నీ యూజ్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేస్తాం. ఒకసారి నేను యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి చూద్దాం. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా. flipkart.com అనేసి నేను ఓపెన్ చేయగానే ఇక్కడ నేను ఒకసారి హిట్ చేయగానే ఏమవుతుందంటే రెస్పాన్స్ వచ్చేసి సర్వర్కి వెళ్తుంది. ఇదేంటంటే ఒక ఐపీ అడ్రస్ అనమాట, కానీ మనకు కనిపించేది flipkart.com కనిపిస్తుంది. బట్ ఇది ఒక ఐపీ నెంబర్కి ఇచ్చింటారు లింకప్. ఈ ఐపీ నెంబర్తో మ్యాచ్ అయ్యేది ఎక్కడైతే సర్వర్లో మ్యాచ్ అవుతుందో ఆ డేటా తీసుకొని వచ్చేసి రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చేసి మన బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ మిడిల్లో క్లయింట్ సైడ్లో ఒక రెస్పాన్స్ ఇస్తుంటే, అంటే ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం, ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ దానికి మ్యాచ్ అయ్యే రిజల్ట్ని మనకు తీసుకొని వస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్రౌజర్లో చూపిస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమన్నా సరే ఎర్రర్స్ ఉన్నాయంటే ఈ వ్యూ రాదు మనకి. సక్సెస్ఫుల్గానే వస్తుంది అంటే వ్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఏదైనా లాగిన్ కానీ, కార్ట్ కానీ, బికమ్ సెల్లర్ కానీ, లేదా ఫ్లిప్కార్ట్ లోగో కానీ, సెర్చ్ బార్ కానీ, ఇక్కడ ఉండే కనిపించే లింక్స్ కానీ, ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇలా లింక్స్ కానీ, ఇవంతా యూజర్ ఇంటర్ఫేసే అనమాట. ఈ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తాన్ని ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తారు. అదే డిజైనింగ్ రెస్పాన్సివ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ ఇంటర్ఫేసెస్, రైటింగ్ కోడ్ యూజింగ్ HTML, CSS, JavaScript. ఈ 3 స్కిల్ యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు రియాక్ట్ యాంగులర్ ఎందుకంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా చేయాలంటే ఏదో ఒక ఫ్రేమ్వర్క్ వాడాలి. ఆ ఫ్రేమ్వర్క్సే రియాక్ట్ యాంగులర్ అనమాట. HTML, CSS, JavaScript చేస్తే కోడ్ చాలా లెంతీ ఉంటుంది. కోడ్ చాలా లెంతీ ఉండడం వల్ల పేజ్ అనేది చాలా స్లో అయిపోద్ది. బట్ అదే యాంగులర్ రియాక్ట్ని యూజ్ చేస్తే కోడ్ అనేది, రెడీమేడెడ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినప్పుడు ఒకేసారి ఇంపోర్ట్ చేసుకుంటాం, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. బట్ కోడ్ ప్రతిసారి రాసే అవసరం లేదు, ఆల్రెడీ రాసేసిన దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, అందువల్ల మనకి ఏమైతుందంటే కోడ్ అనేది చాలా తక్కువ అయిపోద్ది, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసమే మనం ఈ యాంగులర్ని, రియాక్ట్ని యూజ్ చేస్తున్నాం. రియాక్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్బుక్ టీమ్ అనమాట, అందుకే అంత పాపులర్. అదేవిధంగా యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్, అందుకే అంత పాపులర్. కమింగ్ అన్న ఇప్పుడు ఈ రెండు యూజ్ చేసినప్పుడు మనకి కోడ్లో పేస్ట్ చేయాలన్నావు కదా లింకులు, వాటి ప్రాజెక్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. హలో చెప్పు శరత్, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. నెట్వర్క్ ఉండే ఏరియాలో మనం వాటి లింక్స్ అయినా మన ప్రాజెక్ట్లో పేస్ట్ చేస్తాం, లేకపోతే ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకుంటాం. రెడీమేడెడ్ కోడ్ ఉంటుంది అన్నమాట మొత్తం అంతా, మనకేం ఎండ్ టు ఎండ్ మనం చేయం. దీంట్లో రెడీమేడెడ్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకుని దాని మీద మనం వర్క్ చేస్తాం అన్నమాట. ఓకే అన్న. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండిలింగ్ API కాల్స్ టు ఫెచ్ అండ్ డిస్ప్లే డేటా డైనమికలీ. ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేయాలి అంటే APIs మనకు కావాలి. ఆ APIsని క్రియేట్ చేసేది ఎవరంటే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఆ APIsని ఇంటిగ్రేట్ చేసేది అంటే ప్రోగ్రామాటికలీ మనము గెట్ చేస్తాం డేటాని, అంటే డేటాబేస్లో ఉన్న డేటాని APIs ద్వారా కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు వాటి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజే ఫ్రంట్ ఎండ్ అనమాట. అది రియాక్ట్లో చేయొచ్చు, యాంగులర్లో చేయొచ్చు. ఇప్పుడు రియాక్ట్ యూజ్ చేసుకుని API ఇంటిగ్రేషన్ చేస్తున్నామంటే యు ఆర్ ద రియాక్ట్ డెవలపర్. యాంగులర్ని యూజ్ చేసుకొని API ఇంటిగ్రేషన్ చేస్తున్నా అంటే యు ఆర్ ద యాంగులర్ డెవలపర్. రియాక్ట్లో, యాంగులర్లో రెండు చేస్తున్నారంటే యు ఆర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎనీథింగ్, రియాక్ట్ అవ్వచ్చు, యాంగులర్ అవ్వచ్చు. బట్ ఓన్లీ నేను రియాక్ట్ యూజ్ చేస్తున్నా అంటే యు ఆర్ ద రియాక్ట్ డెవలపర్. రెండు ఒకటే, యాంగులర్, రియాక్ట్ ఒకటే దానికి యూజ్ చేసేది. బట్ ఇక్కడ మనకి లైబ్రరీ అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అని చెప్పాను. మరి ఫ్రేమ్వర్క్ అంటే మనం మాట్లాడుకోలేదు. ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఫ్రేమ్వర్క్.
సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ కలిస్తేనే ఒక లైబ్రరీ. బట్ అలాంటి లైబ్రరీస్ నెంబర్ ఆఫ్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. అలాంటి ఫ్రేమ్వర్కే ఈ యాంగులర్ అనమాట. రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. అంటే ఏదైనా సరే ఒక స్మాల్ టాస్క్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక లింక్ని మనం పెట్టుకుంటే సరిపోద్ది. బట్ ఫ్రేమ్వర్క్లో ఆల్రెడీ సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. దీనికేం వేరే లైబ్రరీస్ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు యాంగులర్ అనేది. బట్ రియాక్ట్ అనేది ఇట్స్ వన్ లైబ్రరీ. ఇంకొక లైబ్రరీ అవసరం ఏంటంటే దాని మీద మనం డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయ్యి వాటిని ఇంక్లూడ్ చేసుకొని మన ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. బట్ కంపేర్ టు ఫ్రేమ్వర్క్ లైబ్రరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకో చెప్పగలరా? కంపేర్ టు ఫ్రేమ్వర్క్ లైబ్రరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకలా? ఫైల్ సైజ్ అనమాట. అంటే ఫ్రేమ్వర్క్ అనేది నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్. అదే కనుక లైబ్రరీ అనేది సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, అంతే, కొన్ని ఫంక్షన్సే. అందుకే ఫైల్స్ చాలా తక్కువ రియాక్ట్లో. బట్ యాంగులర్లో ఫైల్స్ చాలా ఉంటాయి, అంటే ఫ్రేమ్వర్క్లో చాలా ఉంటాయి. అందుకే కంపేర్ టు యాంగులర్తో పోలిస్తే రియాక్ట్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఈ రెండింటితోనే కంపేర్ చేసి, అదర్ లాంగ్వేజ్తో కంపేర్ చేసి ఈ రెండు ఫాస్ట్. ఈ రెండింటితోనే కంపేర్ చేస్తే రియాక్ట్కి యాంగులర్కి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే రియాక్ట్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అండ్ రియాక్ట్లో డ్రాబ్యాక్ ఏంటంటే రియాక్ట్ అనేది వేరే ఒక లైబ్రరీ యూజ్ చేయాలంటే కంపల్సరీ వేరే ఒక లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి. బట్ యాంగులర్ అనేది డిపెండ్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్, అంతే. సో వాటి గురించి మీరు తెలుసుకుంటే చాలు ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో గురించి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్. రైటింగ్ సర్వర్ సైడ్ లాజిక్. సర్వర్ సైడ్ లాజిక్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ డేటాని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు హ్యాండిలింగ్ యూజర్ అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ. అంటే మీరు డేటాని కరెక్ట్గా పంపిస్తున్నారా, మీరు కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేమ్ పంపిస్తున్నారా, అలాంటివన్నీ చెక్ చేయాలనుకుంటే ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అనమాట. అదేవిధంగా మేనేజింగ్ డేటాబేస్ అండ్ రైటింగ్ క్వైరీస్. మనం డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే క్వైరీ ఉంటుంది, ఆ క్వైరీస్ని కూడా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్. ఏపీఎస్ని క్రియేట్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే ఆ ఏపీఎస్ రోల్స్ ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు, రిజిస్టర్కి ఏ పారామీటర్స్ కావాలి, ఏ పారామీటర్స్ అంటే ఏ ఫీల్డ్స్ కావాలి మనకు. రిజిస్టర్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్, ఇలాంటి ఫీల్డ్స్ నాకు నీడ్. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఆ ఫీల్డ్స్ని డేటాబేస్లో ఫీల్డ్స్గా తీసుకుంటాడు, అంటే హెడ్డింగ్స్గా తీసుకుంటాడు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి ఆ డేటాను పంపిస్తే డేటాబేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలనో ఆ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాడు. డేటాబేస్లో నాకు కావాల్సిన ఫీల్డ్స్ ఫుల్ నేమ్ అవ్వచ్చు, ఇట్స్ ఏ నేమ్. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అవ్వచ్చు, అదేవిధంగా ఈమెయిల్ అవ్వచ్చు, అదేవిధంగా పాస్వర్డ్ అవ్వచ్చు, ఇలా ఫీల్డ్స్ అనమాట. ఈ ఫీల్డ్స్ డేటాబేస్లో మనకి ఏంటంటే ఇలా క్రియేట్ చేసి ఉంటాడు. వచ్చిన డేటాని వీటి కింద స్టోర్ చేస్తూ ఉంటాడు. ఫుల్ నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇంకొక నేమ్ ఏంటి, ఇంకోటి పాస్వర్డ్ ఏంటి, ఇంకోటి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్, సెవెంత్ పర్సన్, ఎయిత్ పర్సన్, ఇలా మనకి స్టోర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ రో, సెకండ్ పర్సన్ సెకండ్ రో, థర్డ్ పర్సన్ థర్డ్ రో, ఫోర్త్ పర్సన్ ఫోర్త్ రో, ఇలా కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్కడైతే ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంటుందో దాన్ని ఏమంటారంటే డేటాబేస్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటారు. ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇలా ఉండదు, టేబుల్ లాగా ఉండకుండా ఉండేదాన్నే నో ఎస్క్యూఎల్ అంటాము. నో ఎస్క్యూఎల్ ఇది టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఎస్క్యూఎల్ అనేది టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. నో ఎస్క్యూఎల్ అనేది డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ఇట్స్ ఏ జేసన్ డేటా కూడా అనొచ్చు మనం. ఇట్స్ ఏ జేసన్ ఫార్మేట్ అనమాట. ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లో మనకు స్టోర్ అవుతుంది. ఇది టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్ మనకు ఎస్క్యూఎల్ అనేసి, మై ఎస్క్యూఎల్ అనేసి, ఎస్క్యూఎల్ సర్వర్ అనేసి, అదేవిధంగా పోస్ట్ గ్రేడ్ ఎస్క్యూఎల్, ఇవన్నమాట. ఇవన్నీ
టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. అదే నో ఎస్క్యూఎల్కి ఎగ్జాంపుల్ మాంగో డీబీ అనమాట. మాంగో డీబీ, ఈ మాంగో డీబీ అనేది డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ అయింటుంది. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇవి డేటాబేస్ గురించి అనమాట. డేటాబేస్ టైప్స్. డేటాబేసెస్ ఎందుకోసం అంటే సింపుల్ టు స్టోర్ ది డేటా అంతే. ఇది డేటాబేస్ మేనేజ్మెంట్, డిజైనింగ్ అండ్ మేనేజింగ్ రిలేషనల్ అండ్ నో రిలేషనల్. రిలేషనల్ అంటే ఎస్క్యూఎల్, నో రిలేషన్ అంటే నో ఎస్క్యూఎల్ డేటాబేస్. అవే ఇక్కడ ఉండేవి అంతే. ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ అన్నమాట. ఆప్టిమైజింగ్ క్వైరీస్ అండ్ ఇంప్లిమెంటింగ్ క్యాచింగ్. డేటాబేస్ గురించి సింపుల్ డేటాబేస్ ఎందుకంటే టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అంతే. వచ్చిన డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటారు అంతే. నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మన సిస్టంలో మన ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి ఉంటాం. ఇది అందరికీ కనిపించాలి అంటే ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలి. ఒక సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తేనే మనకి. ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అనేసి అండ్ అజూర్ అనేసి ఇలాంటివి ఉన్నాయి మనకు. వాటి డిప్లాయ్ చేస్తే అని చెప్పాలి. బట్ అవి ఛార్జబుల్ అనమాట. అంటే ఇయర్కి ఇంత అనేసి పేమెంట్స్ ఉంటాయి, లేదా మంత్లీ ఇంత అనేసి పేమెంట్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ దిస్ ఇవన్నీ ఫ్రీగానే మన సిస్టంలోనే యూస్ చేసుకోవచ్చు, బిల్డ్ చేయొచ్చు. ఇదంతా ఫ్రీ. బట్ లైవ్కి వెళ్ళాలంటే కంపల్సరీ డిప్లాయ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వై బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. హై డిమాండ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ మీద ఉంటాయి, అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీద ఉండొచ్చు, లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ మీద ఉండొచ్చు. దేనికి రూల్స్ ఒకటే అనమాట. అంటే దేనికి జాబ్ రోల్స్ ఒకటేలాగే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ అయినా నేర్చుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ జాబ్కి వెళ్ళొచ్చు. బ్యాక్ ఎండ్ అయినా నేర్చుకోవచ్చు, బ్యాక్ ఎండ్ జాబ్కి వెళ్ళొచ్చు. ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, ఫుల్ స్టాక్ జాబ్కి వెళ్ళొచ్చు. బట్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ అప్లికేషన్ని ఒకరే హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్తారు, కంపెనీలో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీదే జాబ్ రోల్ ఉంది, ఈజీగా ఫుల్ స్టాక్ డెవలపర్ సెలెక్ట్ అయిపోతాడు. అదేవిధంగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఉంది, ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోతాడు. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్కి అప్లై చేయలేడు, ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చు కాబట్టి. అదే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రాదు కాబట్టి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. అదే ఫుల్ స్టాక్ వస్తే ఈ జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఆన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఏదైతే మనకు నీడో అది వర్క్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎబిలిటీ టు బిల్డ్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్. అంటే ఒక ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంప్లీట్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయితేనే చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రీలాన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ కంపెనీకి ఇస్తే 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు వచ్చు, యు ఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్, ఆ 1 lakh ఇచ్చేది మీకు 20,000 తీసుకోండి, ఇన్కమ్ వచ్చినట్టే కదా. అంటే ఆ 20,000 పే చేసి మీ దగ్గర చేయించుకుంటాడు. కంపెనీకి ఇవ్వకుండా ఏ పర్సన్ అయితే చేసుకుంటా ఆ పర్సన్ని ఫ్రీలాన్సర్ అంటాం. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ అంటే ఏదైనా కంపెనీకి వర్క్ చేయడం ఇలాంటివి అనమాట మనకి. ఇలా మనకు ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ అనమాట మనకి. ఇప్పుడు ఒక చిన్న డయాగ్రామ్ వేసి ఒక్కసారి మీకు మళ్ళీ కంప్లీట్గా ఒక ఓవర్వ్యూ లాగా చెప్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకు 3 కేటగిరీస్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్కి 3 కేటగిరీస్. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్, ఇంకోటి డేటాబేస్ అనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే ఏదైనా సరే ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఏమంటున్నా అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అంటున్నా. ఒక రిజిస్టర్ ఫామ్. రిజిస్టర్ ఫామ్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇలా ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్స్ని ఎంటర్ చేసి ఎప్పుడైతే మనం రిజిస్టర్ అని క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసినప్పుడు డేటా వచ్చేసి త్రూ బ్యాక్ ఎండ్ డెవలపర్ ద్వారా డేటాబేస్లో ఇన్సర్ట్ చేయబడుతుంది. ఆ ఇన్సర్ట్ చేయడం ఎస్క్యూఎల్ అవ్వచ్చు, లేదనుకుంటే నో ఎస్క్యూఎల్ అవ్వచ్చు, ఎలా అయినా సరే అవ్వచ్చు. డిపెండ్స్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సారీ, డేటాబేస్ నుంచి డేటా నేను గెట్ చేయాలనుకుంటున్నా. ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది పాస్వర్డ్స్ అవన్నీ ఎంటర్ చేశారు, ఏంటి మొత్తం కరెక్ట్గా ఉండే డీటెయిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తాం మనం. రిక్వెస్ట్ పంపించినప్పుడు మనకి డేటాబేస్ మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని తీసుకొని ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్లో ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఒక మీడియేటర్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఒక మీడియేటర్. ఇట్స్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట జావా స్క్రిప్ట్ అనేది. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్కి ఇస్తుంది. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, డేటాబేస్తో కమ్యూనికేషన్ అవుతుంది. డేటాబేస్ వచ్చేసి దానికి రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ క్యాచ్ చేసుకొని ఆ రిప్లైని తీసుకెళ్ళి జావా స్క్రిప్ట్కి ఇస్తుంది. జావా స్క్రిప్ట్ మళ్ళీ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే చేస్తుంది. మెయిన్ రోల్ ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ అనమాట. అంటే ఇట్స్ ఏ డైనమిక్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. మళ్ళీ అదే డేటాని రిజిస్టర్ చేస్తే యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని కనిపిస్తుంది. అంటే ఒకసారి రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చూపించింది, ఇంకొకసారి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తుంది. దట్స్ ద డైనమిక్ చేంజ్ అనమాట. అంటే డేటాబేస్ ఇచ్చే రెస్పాన్స్ని ఇది క్యాచ్ చేసుకొని, జావా స్క్రిప్ట్ అనేది క్యాచ్ చేసుకొని ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో అదే రెస్పాన్స్ని డైనమిక్గా చేంజ్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఒకటే ఉండదు, చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, క్లియర్ దిస్. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏ స్కిల్స్ ఉన్నాయి? బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్లో జావా, పైథాన్, Node.js, PHP, .NET, రూబీ బాగా ఫేమస్ ఇవి అనమాట. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే జావా, పైథాన్, Node.js, PHP, .NET, రూబీ. ఈ స్కిల్స్ ఏం చేస్తాయంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాయి. ఆ ఇన్సర్ట్ చేసేదాన్ని మనకి ఏం చేస్తామంటే క్రియేట్ అంటాం. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడం ఆర్ యాడ్ చేయడం, దాన్నే క్రియేట్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఆ డేటాని మనం ఏదైనా సరే అప్డేట్ చేయాలనుకుంటున్నాం, దాన్ని ఏమంటాం? అప్డేట్ ఆర్ ఎడిట్ అంటాం. అప్డేట్ ఎడిట్ చేసేది కూడా బ్యాక్ అండ్ డెవలప్మెంటే. నెక్స్ట్ ఆల్రెడీ స్టోర్ అయిన డేటాని రీడ్ చేయాలనుకుంటున్నా, రీడ్ ఆర్ గెట్, రీడ్ చేయడం. నెక్స్ట్ అదేవిధంగా డెలీట్ చేయాలనుకుంటున్నా, డెలీట్ ఆర్ రిమూవ్. ఈ 4 ఆపరేషన్స్ ఎవరు చేస్తారు అంటే ఓన్లీ బ్యాక్ అండ్ డెవలప్మెంటే చేయగలదు. ఎవరైతే ఈ 4 ఆపరేషన్స్ చేస్తారో వాళ్ళనే డెవలపర్ అంటాం. ఇప్పుడు జావా, పైథాన్, నోడ్, PHP, .NET, రూబీ అనేది ఎందుకంటే ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ 4 ఆపరేషన్ చేస్తే వాళ్ళనే జావా డెవలపర్ అంటాం. పైథాన్ యూజ్ చేసి ఈ 4 ఆపరేషన్ చేసే వాళ్ళనే పైథాన్ డెవలపర్ అంటాం. నోడ్ యూజ్ చేస్తే Node.js డెవలపర్, అదేవిధంగా PHP యూజ్ చేస్తే PHP డెవలపర్, రూబీ యూజ్ చేస్తే రూబీ డెవలపర్, .NET యూజ్ చేస్తే .NET డెవలపర్. ఇక్కడ ఉండే ఎనీ లాంగ్వేజ్ ఈ 4 ఆపరేషన్ చేయడానికి యూజ్ అయ్యేది. ఎవరైనా తీసుకొని జావా అయినా, పైథాన్ అయినా, నోడ్ అయినా, PHP అయినా, .NET అయినా, రూబీ అయినా ఎవరైనా చేసే వర్క్ ఒకటే. డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాబేస్లో ఉన్న డేటాని అప్డేట్ చేయడం, డేటాబేస్లో ఉన్న డేటాని రీడ్ చేయడం, డేటాబేస్లో ఉన్న డేటాని డిలీట్ చేయడం. ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్ అంటాం. మనం ఇంతకుముందు డిజైనింగ్ అనేసి విన్నాం, వర్డ్ డిజైనర్ అనేసి. డిజైనర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేసే వాళ్ళని డిజైనర్ అంటాం. బట్ అదేవిధంగా UI డిజైనర్, UI డెవలపర్ కూడా అంటున్నాం. వినే ఉన్నారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్, UI డిజైనర్, ఇలాగా. వాళ్ళని డెవలపర్స్ ఎందుకు అంటామంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అంటే APIస్ని క్రియేట్ చేస్తుంది. APIస్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేయలేడు. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసి APIస్ని క్రియేట్ చేస్తారు. ఆ APIస్ని ఫ్రంట్ ఎండ్కి ఇస్తాడు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే త్రూ APIస్ ద్వారా
డేటాని ఏం చేస్తారంటే డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాడు ఏపీఐస్ ద్వారానే డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాడు. అదేవిధంగా డేటాని ఏపీఐస్ ద్వారానే గెట్ చేసుకుంటాం. ఇట్స్ అ ఫ్లో. ఫ్రంట్ ఎండ్ నుంచి ఏపీఐస్ నుంచి డేటాబేస్ నుంచి మళ్ళీ ఏపీఐస్ నుంచి ఫ్రంట్ ఎండ్. ఈ ఏపీఐస్ని క్రియేట్ చేసే లాజిక్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేసి ఇస్తాడు, అంటే ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నువ్వు ఈ ఏపీఐస్ని యూజ్ చేసుకో, ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే ఇలా చేసుకుంటాడు. బట్ ఇక్కడ ఈ ఏపీఐస్ని మనం క్రియేట్ చేయట్లేదు. ఇది డిజైనింగ్, ఏపీఎస్ క్రియేషను, డేటాబేస్ ఇన్సర్ట్, ఇదంతా చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇప్పుడు ఏపీఎస్ని బిల్డ్ చేయకుండా ఏపీఎస్ని ఇంటిగ్రేట్ మాత్రమే చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఏపీఐ ఇంటిగ్రేషన్, డేటాబేస్, ఇక్కడ కూడా మనకి ఈ 4 ఆపరేషన్స్ చేసేది. ఏపీఎస్ యూజ్ చేసుకొని ఈ 4 ఆపరేషన్స్ చేస్తాం. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఏపీఎస్ని క్రియేట్ చేసే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. ఈ రెండు ఎవరైతే చేస్తారో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ వర్డ్. బ్యాక్ ఎండ్లో జావా యూజ్ చేస్తే జావా డెవలపర్, పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్. బట్ ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ అని యూజ్ చేయొచ్చు, రియాక్ట్ అని యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్, రియాక్ట్ వచ్చి బ్యాక్ ఎండ్లో జావా వస్తే యు ఆర్ ద జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్, రియాక్ట్ వచ్చి బ్యాక్ ఎండ్లో పైథాన్తో ఏపీఎస్ రాస్తున్నా అంటే యు ఆర్ ద పైథాన్ డెవలపర్. అలా ఉంటుంది అన్నమాట. నోడ్ జేఎస్ అదే, పిహెచ్పి, .NET, రూబీ సేమ్ థింగ్. ఓకే, అర్థమైంది ఇది పిక్చర్. ఇదే మెయిన్. మనం ఏదైనా సరే స్కిల్ నేర్చుకుంటున్నామంటే దీనికోసమే నేర్చుకుంటున్నాం, అంతే. క్లియర్, అర్థమైందా ఫుల్ స్టాక్ అంటే? ఇప్పుడు స్కిల్స్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్లో కామన్ స్కిల్స్ ఎవరైనా సరే నేర్చుకునేది కామన్ స్కిల్స్ ఇవే అనమాట. కోర్ స్కిల్స్ వచ్చేసి మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్. జావా అండ్ జావా స్క్రిప్ట్ రెండు సేమ్ కాదు. ఇక్కడ జావా ఉంది కదా అనేసి రెండు సేమ్ కాదన్నమాట. జావా స్క్రిప్ట్ అనేది చాలా మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. అది బ్యాక్ ఎండ్లో ఎక్కడ యూజ్ చేస్తామని తర్వాత మాట్లాడదాం. బట్ జావా స్క్రిప్ట్ రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్. జావా అనేది బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ అనమాట. ఇవి కోర్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉండేది అలా నేర్చుకోవాలి మనం. దీనికి ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్, బూట్స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అనేసి ముందు ఓల్డ్గా అనేవాళ్ళు, బట్ ఇప్పుడు యాంగులర్ వచ్చింది. ఆ యాంగులర్ అనేది వర్షన్స్ని బట్టి ఉంటుంది అనమాట. అది కమింగ్లో వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుందాం. ఇక్కడ బూట్స్ట్రాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంటున్నాము అంటే సిఎస్ఎస్ కోడ్ రెడీమేడెడ్గా రాసి ఇచ్చేసింటారు. అదేవిధంగా రియాక్ట్ జేఎస్ ఇట్స్ ఏ జేఎస్ లైబ్రరీ. జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ అనమాట. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. అదే యాంగులర్ జేఎస్ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ వచ్చాయంటే ఇవంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అండ్ సమ్ టైమ్స్లో మనకు జేక్వెరీ కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. జేక్వెరీ అనేది ఏంటంటే జేఎస్ లైబ్రరీ, బట్ ఇది ఆప్షనల్. మనకు నీడ్ అయితే మనం నేర్చుకుంటాం. ఇట్స్ ఏ ఆప్షనల్ అనమాట మనకి. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, లేకపోతే బోత్ నేర్చుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ రెండు నేర్చుకొని అంటాను నేను. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్లో మీరు యాంగులర్ అడగచ్చు, రియాక్ట్ అడగచ్చు. బట్ ఈ రెండు నేర్చుకున్నా మీకు జాబ్స్ ఉంటాయి. ఒకటి నేర్చుకున్నా జాబ్స్ ఉంటాయి. ఒకటి నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆ జాబ్కి మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. రెండు నేర్చుకుంటే దేనికైనా వెళ్ళచ్చు ఫ్రంట్ ఎండ్లో. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్లో మనకు ఒక కోర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, ఒక డేటాబేస్ నేర్చుకోవాలి.
ఈ 3 నేర్చుకుంటేనే యు ఆర్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఓన్లీ కోర్ లాంగ్వేజ్ నేర్చుకుంటే యు ఆర్ ద కోర్ లాంగ్వేజ్ డెవలపర్ అయ్యేది. జావా కోర్ లాంగ్వేజ్ అంతే. జావా కోర్ లాంగ్వేజ్లో కోర్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. అది డేటాబేస్ కమ్యూనికేషన్ కానీ ఏపీఎస్ ఇంటిగ్రేషన్ కానీ ఏం చేయరు. ఓన్లీ కోర్ లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు ఎలాగైతే HTML CSS జావాస్క్రిప్ట్ ఉందో అలా అంతే. దాంట్లో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలాగైతే చేయమో సేమ్ అదేవిధంగా ఈ కోర్ లాంగ్వేజ్లో కూడా ఏపీఎస్ని బిల్డ్ చేయం మనం విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. కోర్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ ఈ రెండు కలిపితే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అంతే. ఈ రెండు కలిపితేనే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ రెండు కలిపితేనే ఏపీఎస్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకు జావా ఉంది. జావాకు కోర్ లాంగ్వేజ్ కోర్ జావా, దానికి ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్, దాని డేటాబేస్ SQL. ఈ 3 నేర్చుకుంటేనే యు ఆర్ ద జావా డెవలపర్ అవుతాం. వీటితో పాటు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే యు ఆర్ ద జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, దీంట్లో మనకు చాలా ఉన్నాయి. కోర్ జావా అనేసి, అడ్వాన్స్డ్ జావా అనేసి, స్ప్రింగ్ బూట్ అనేసి, హైబర్నెట్ అనేసి, J2EE అనేసి, వెబ్ సర్వీసెస్ అనేసి, రెస్ట్ఫుల్ APIs అనేసి, SQL అనేసి. ఇవి జావా స్క్రిప్ట్ యొక్క స్కిల్స్ అనమాట. ఇవన్నీ నేర్చుకుంటే యు ఆర్ ద జావా డెవలపర్. బట్ ఓన్లీ జావా నేర్చుకోవడానికే 3 months పడుతుంది. ఇట్స్ ఏ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది జావా మీద, జావా సైడ్కి వెళ్ళాలంటే. బట్ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మనకు HTML CSS జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఇవి నేర్చుకోవాలంటే మనకి ఎనీ వన్ స్కిల్, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఎనీ వన్ స్కిల్ నేర్చుకోవాలంటే 2 months. లేదు బోత్ నేర్చుకోవాలనుకుంటే 2.5 months. రెండు నేర్చుకోవాలనుకుంటే. ఓకే, అదే ఓన్లీ జావా నేర్చుకోవాలనుకుంటే 3 months పడుతుంది చూడండి. బట్ రెండు నేర్చుకుంటే 6 months అనమాట మనకి. ఓకే, ఇది బ్యాక్ ఎండ్లో జావా గురించి నేర్చుకోవడం. ఫ్రంట్ ఎండ్ కామన్, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకోవచ్చు, లేకపోతే రెండు నేర్చుకోవచ్చు, మీ చాయిస్ అది. నెక్స్ట్ పైథాన్. పైథాన్ చాలా ఈజీ కంపేర్ టు జావాతో పోలిస్తే పైథాన్ చాలా ఈజీ. దీనికి కోర్ పైథాన్, అదేవిధంగా అడ్వాన్స్డ్ పైథాన్, దానికి ఒక ఫ్రేమ్వర్క్ జాంగో ఆర్ ఫ్లాస్క్ అనేసి కూడా ఉంది. ఫ్లాస్క్ బట్ ఎక్కువగా వెబ్సైట్ డెవలప్మెంట్కి యూజ్ చేసేది జాంగో అనమాట. డేటాబేస్ MySQL వాడచ్చు, ఆర్ SQL వాడచ్చు, ఆర్ MongoDB వాడచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఓకే, ఇది పైథాన్. ఇది నేర్చుకోవాలంటే మనకి 45 to 60 days ఎనఫ్. 2 monthsలో నేర్చుకోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ Node.js. Node.js నేర్చుకోవాలన్నా 60 days పడుతుంది. దీనిలో మనకు Node.js ప్లస్ Express.js ప్లస్ MongoDB ఈ 3 యొక్క కాంబినేషన్ అన్నమాట. దీంట్లో జాబ్ రోల్స్ ఏంటంటే మీన్ స్టాక్ డెవలపర్, మెన్ స్టాక్ డెవలపర్, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అన్నమాట. దీనిలో M అంటే ఏంటంటే ఇట్స్ ఏ MongoDB, E అంటే Express.js, A అంటే యాంగులర్, N అంటే Node.js. అదేవిధంగా ఇక్కడ మనకు R అంటే రియాక్ట్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రియాక్ట్ అంటే HTML CSS జావాస్క్రిప్ట్ అన్నీ రావాల్సిందే. యాంగులర్ అంటే HTML CSS జావాస్క్రిప్ట్ అన్నీ రావాల్సిందే.
యాంగులర్ వచ్చి నోడ్ వస్తే యువర్ ద మీన్ స్టాక్ డెవలపర్. అదే కనుక రియాక్ట్ వచ్చి నోడ్ చేసి వస్తే యువర్ ద మెన్ స్టాక్ డెవలపర్. ఓకే, ఇలా. అండ్ అదేవిధంగా డాట్ నెట్ కూడా కొద్ది టైం టేకింగ్ కంపేర్ టు జావా లాగే ఉంటుంది. దీంట్లో సి షాప్ అనేసి అండ్ ఏఎస్పి డాట్ నెట్ అనేసి, నెక్స్ట్ అడో డాట్ నెట్ అనేసి, నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ అనేసి, ఎస్క్యూఎల్ సర్వర్ అనేసి, నెక్స్ట్ ఏపీఐస్ క్రియేషన్, రెస్ట్ఫుల్ ఏపీఐస్. ఇది కూడా మనకి 3 months దాకా పడుతుంది. సి షాప్ నేర్చుకోవడానికి 1 month పడుతుంది. ఏఎస్పి డాట్ నెట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. అండ్ అదేవిధంగా డేటాబేస్. ఈ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని ఏపీఐస్ని క్రియేట్ చేస్తాం. ప్రతి దాంట్లో వెబ్ సర్వీసెస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొనే మనం ఏపీఐస్ని క్రియేట్ చేస్తాం. ఇవన్నీ బ్యాక్ అండ్ లాంగ్వేజెస్ అన్నీ ఏపీఐస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ పిహెచ్పి అనేది, రుబీ అనేది అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి మనకి. కొన్ని కంపెనీస్లో రుబీ యూజ్ చేస్తున్నారు, కొన్ని కంపెనీస్లో పిహెచ్పి కూడా యూజ్ చేస్తున్నారు. బట్ పిహెచ్పి అనేది చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేది జావా కానీ, పైథాన్ కానీ, నోడ్ కానీ. ఈ మూడింట్లోనే ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. ఏదైనా నోడ్ నేర్చుకుంటే మెన్ స్టాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అదే జావా నేర్చుకుంటే జావా ఫుల్ స్టాక్ వెళ్ళిపోవచ్చు. పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళిపోవచ్చు. ఈ మూడింట్లో నేను సజెషన్ ఇస్తాను, జావా, పైథాన్, నోడ్. ఎవరైనా ఫుల్ స్టాక్ కావాలంటే ఈ మూడింట్లో ఏదైనా అవ్వచ్చు. ఎవరైనా సరే ఫ్రంట్ ఎండ్లో యాంగులర్, రియాక్ట్ నేర్చుకుంటున్నారు, రెండు నేర్చుకుంటున్నారు అంటే కళ్ళు మూసుకొని నోట్ చేసుకుని నేర్చేసుకోండి. మెన్ స్టాక్ వెళ్ళిపోతారు. లేదు ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ నేర్చుకుంటున్నారంటే ఏదర్ చాయిస్ మీదే. యాంగులర్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, నోడ్ నేర్చుకోవచ్చు. బట్ ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ నేర్చుకుంటున్నా అంటే కంపల్సరీ బ్యాక్ ఎండ్లో జావా మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో యాంగులర్, బ్యాక్ ఎండ్లో జావా మీద ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే. సో ఈ సినారియోలో లేదు నాకు ఎలాంటి ప్లానింగ్ లేదంటే సింపుల్గా ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ మీద జాబ్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ మీద ఈజీగా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు టైం ఉంది, నేను స్లోగా అయినా సరే నేర్చుకుంటాను అంటే గో ఫర్ ఫుల్ స్టాక్. ఆ ఫుల్ స్టాక్లో టైప్స్ అనమాట. టైం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫుల్ స్టాక్ వెళ్ళండి. టైం లేదు అనుకున్న వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, ఫ్రంట్ ఎండ్ స్కిల్ ఆర్ బ్యాక్ ఎండ్ స్కిల్. బట్ ఫ్రంట్ ఎండ్ వస్తేనే బ్యాక్ ఎండ్ చాలా ఈజీ. ఎందుకంటే ఏపీఎస్ అనేది మనకు రిక్వైర్మెంట్ బట్టి ఏపీఎస్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, నేము, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ని బట్టి డేటాబేస్ చేస్తాడు. లేదనుకుంటే డేటాబేస్ని బట్టి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి. బోత్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే డేటాబేస్ మనం చేసుకోవచ్చు ఎలా ఉండాలి ఏంటి అనేసి. లేదు బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇస్తే దాన్ని బట్టి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవాలి. డిపెండ్స్, ఎలా అయినా సరే ఉంటుంది. ఓకే, కానీ మీరు చేస్తున్నారు అంటే ఓన్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్లో మీరు చూడొచ్చు. ప్రతిదీ మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. ఓకే నేను చేశాను, ఓకే నేను చేయగలుగుతున్నాను ఫీల్ అనేది ఈ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ బ్యాక్ ఎండ్లో మీకు అలాంటి ఫీల్ అయితే అంత కనిపించదు. ఎందుకంటే ఇది సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు, సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యేది. అది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయ్యేవి మనకు కనిపిస్తాయి, బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవ్వంటే మనకు కనిపించవు. ఆ లాజిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అవన్నీ మనకు కనిపించకుండా జరిగే యాక్షన్స్ అనమాట. ఓకే, సో అప్ టు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. ఇది మన ఓవరాల్గా డెమో క్లాస్ అనమాట, అంటే ఫుల్ స్టాక్ డెమో. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ లాగా చేద్దాం. ఒక 2 minutes టైం ఇస్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి. ఏమైనా డౌట్? ఒక స్మాల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాను. దాంట్లో HTML ఎలా ఉంటుంది, CSS ఎలా ఉంటుంది, జావాస్క్రిప్ట్ ఎలా అప్లై చేస్తాం అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను అంతే. ఏం డౌట్స్ లేవా ఎవరికి? ఏ డౌట్స్ లేవు? సో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా సరే అన్నీ నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను నేను. మనకి ఎలాంటి సాఫ్ట్వేర్స్ కావాలి, ఏముంటే మనం ఏం చేయగలము అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకే.
ఇప్పుడు ఒక సింపుల్ వెబ్ పేజ్ తీసుకుంటున్నా. ఈ అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి అన్ని కమింగ్లో మాట్లాడుకుందాం. జస్ట్ ఒక సింపుల్గా అబ్జర్వ్ చేయండి మనం ఎలా కోడ్ రాస్తున్నా ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఒక హెడ్డింగ్ తీసుకున్నా, వెల్కమ్ టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేసి. ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్లో నేను ఏంటంటే ఫుల్ స్టాక్ అని రాశాను. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ రాశాను, అండ్ అదేవిధంగా బ్యాక్ ఎండ్ రాశాను. ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ అని క్లిక్ చేస్తే ఐఎమ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ రావాలి, అంటే వెల్కమ్ టు ఫుల్ స్టాక్ డెవలపర్ రావాలి. ఫ్రంట్ ఎండ్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రావాలి, అంటే వెల్కమ్ టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రావాలి. అదే బ్యాక్ ఎండ్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు బ్యాక్ ఎండ్ డెవలపర్ అని రావాలి. నాకు అలా రావాలనుకుంటున్నా. బట్ ఇక్కడ మనకు ఈ వెబ్ పేజ్ చూస్తే కోడింగ్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంటుంది. ఇలా చూసినప్పుడు కోడింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే ఉండదు. ఇప్పుడు దీన్ని కొద్దిగా అట్రాక్టివ్గా చేయాలనుకుంటున్నా. అట్రాక్టివ్గా చేయాలనుకుంటే ఇప్పుడు చేసింది హెచ్టిఎంఎల్, దీన్ని హెచ్టిఎంఎల్ అంటాం. ఇప్పుడు దానికి స్టైల్ని అప్లై చేస్తాను. ఒక డిఫరెంట్ స్టైల్ లాగా, అంటే ఏదైనా సరే యూజర్కి చాలా అట్రాక్టివ్గా చూపించాలి అంటే వి యూజింగ్ సిఎస్ఎస్ అనమాట. ఏదైనా సరే టెక్స్ట్కి స్టైల్ డిఫరెంట్ స్టైల్ అప్లై చేసుకోవాలన్నా ఇట్లాగా. నెక్స్ట్ బటన్స్ కూడా మనకి నీట్గా కనిపించాలి. ఓకే, వీరన్నీ సపరేట్గా బటన్స్ అనే సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు బటన్కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇవి స్టైల్స్, అంటే బటన్స్ మీద మనం స్టైల్స్ అప్లై చేసాం. ఇప్పుడు ఇదంతా ఒక స్టాటిక్ డిజైన్ అనమాట. ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ అని క్లిక్ చేస్తే ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ రావాలి. అదే ఫ్రంట్ ఎండ్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు దీని మీద ప్రోగ్రామ్ని యాడ్ చేయాలి. ప్రోగ్రామ్ని యాడ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ అనమాట మనకి.
ఒక సింపుల్ ఫంక్షన్ రాశాను నేను. See this? హలో శివ సార్, చెప్పండి. ఇది డాట్ H1 అని పెట్టి మళ్ళీ డాట్ ఇన్నర్ HTML పెడతారా సార్? అర్థం కాలేదు. ఫంక్షన్ రాసినారు కదా, అవును, ఫంక్షన్ లోపల మనం డాట్ ఇన్నర్ HTML అని రాస్తున్నాం సార్. అంతే కదా, మరి దీనికే కదా మనం సెట్ చేస్తుంది. ఇక్కడ ఉండే సెలెక్టర్కే మనం సెట్ చేస్తున్నది డాట్ ఇన్ HTML ఈక్వల్ టు X. అర్థం కాలే? అర్థమైంది సార్. ఇది గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ సెలెక్టర్కి మనం సెట్ చేస్తున్నాం. ఓకే. cannot set property of null inner HTML. సారీ, ఇక్కడ హ్యాష్, సారీ, అది నాట్ ప్రాబ్లం. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇలా మనం డైనమిక్గా చేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అదంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి. ఓకే, మనకి ఎలాగైతే నీడో అలా మనకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? సో అదేవిధంగా ఇది స్మాల్ టాస్క్, చిన్న టాస్క్ ఇదంతే. బట్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనకు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి, ఇలా ఉంది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మనం డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ HTML CSSలో డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ క్లిక్ చేస్తున్నాం, హోవర్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఉండే ఇమేజెస్ అన్నీ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతున్నాయి. ఇది ఒక జావాస్క్రిప్ట్ లాజిక్ అనమాట. ఇలా హోవర్ చేసినప్పుడు వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. దీన్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలంటే, సారీ, ఇంట్రాక్షన్ అంటాం దాన్ని. ఆ ఇంట్రాక్షన్ మనం క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. ఓకే, జావాస్క్రిప్ట్ని ఓన్లీ ఫ్రంట్ ఎండ్లోనే కాదు, బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇట్స్ ఏ Node.js అనమాట. Node.js అనేది ఏంటంటే ఇట్స్ ఏ రన్ టైమ్ JS ఎన్విరాన్మెంట్ అనమాట. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది జనరల్గా క్లయింట్ సైడ్లో. బట్ ఆ బ్రౌజర్ అవుట్ సైడ్లో అంటే రన్ చేసేదాన్నే, ఎగ్జిక్యూట్ చేసేదాన్నే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ని సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే Node.js అనమాట. అండ్ జావాస్క్రిప్ట్ని యాప్ అప్లికేషన్లో కూడా మనం డెవలప్ చేయొచ్చు. రియాక్ట్ నేటివ్ అనేసి ఉంది, హైబ్రిడ్ యాప్స్ డిజైన్ చేసుకోవాలంటే అలాగనమాట. మిషన్ లెర్నింగ్లో యూజ్ చేయొచ్చు, గేమింగ్ లాంగ్వేజ్లో చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయొచ్చు, అన్నిట్లో జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తారు. ఒక జావాస్క్రిప్ట్ మీకు వచ్చింది అంటే ఎనీవేర్ యూ కెన్ యూజ్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా దృష్టిలో చెప్పాలంటే జావాస్క్రిప్ట్ ఇస్ ద నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందరూ జావా అంటారు, పైథాన్ అంటారు, అన్నీ అంటారు. బట్ జావాస్క్రిప్ట్ చేసే అంత హెల్ప్ ఏ లాంగ్వేజ్ చేయదు. ఓకే, అందుకోసం జావాస్క్రిప్ట్ని మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఇచ్చే సజెషన్ అది. ఓకే, సో ఇది ఓవరాల్ టుడే క్లాస్ అనమాట.